పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా అధ్యక్షుడినండి. అయితే గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు చేశారో అదే తప్పులు మళ్ళీ ఈ ఉపాధ్యాయులపైన నెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదు. గత ప్రభుత్వానికి ఈ ఉపాధ్యాయులు ఎటువంటి గుణపాఠం చెప్పారో రాబోయే రోజుల్లో ఏవైతే ఆర్థిక సమస్యలు కానీ ఉపాధ్యాయుల తాలూకా ప్రమోషన్స్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కానీ ఏవైనా చేయకపోతే రాబోయే రోజుల్లో ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో మొదటిసారి ఆ ప్రభుత్వానికి ఏ విధమైతే గుణపాఠం చెప్పామో ఈ ప్రభుత్వానికి కూడా గుణపాఠము ఈ లోకల్ బాడీ ఎలక్షన్తో ప్రారంభమవుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఏ దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్ రాకముందే మా తాలూకా ఏవైతే ఓట్స్ ఉన్నాయో ఓట్లు ఉపాధ్యాయుల తాలూకా ఓట్ల ద్వారా మొట్టమొదట మేము ఒక మంచి ప్రచారాన్ని ఇచ్చాం ప్రభుత్వానికి. 90% ఓట్లన్నీ కూడా ప్రభుత్వానికి వేసి ఆ రోజు ప్రభుత్వానికి ముందుగానే మేము గెలుస్తున్నామని ఒక సంకేతాన్ని ఇచ్చాం. కానీ ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను మాకు రావాల్సిన 4 డిఏలు కానీ ప్రమోషన్ ఛానల్ కానీ యూనిఫైడ్ సర్వీస్ కానీ ఏవి కూడా ఉపాధ్యాయులపై దృష్టి పెట్టకుండా చేస్తుంది ప్రభుత్వం. ఒకటి అభివృద్ధి సంక్షేమం అనుకుని ఉంటే వాళ్ళతోటే ఉంటే ప్రభుత్వం కంపల్సరిగా వాళ్ళతోనే గెలిపించుకోమనండి. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గ పెన్షన్స్ వదిలిస్తే వీళ్ళ తడాకా ఏటో మేము కూడా చూపిస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కంపల్సరిగా సిపిఎస్ అనేది రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఒక ఎంపీ నిన్న కాక మొన్న గెలిచినట్టు ఒక ఎంపీ ఆర్థిక పరమైనటువంటి స్తోమత కలిగిన వ్యక్తులకే ఈరోజు పోటీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా పదవులు చేస్తుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. కానీ నిరుద్యోగులుగా ఉండి ఏ ఆర్థిక అసమానతలో తల్లాడిల్లుతున్నటువంటి కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు మరి సిపిఎస్లో జాయిన్ చేసి వాళ్ళకి పెన్షన్ లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు ఎంత వేగంగా మీరు క్లియర్ చేస్తే మీ ప్రభుత్వానికి మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం.